మన గ్రామం ఎంత అందంగా ఉంది. ఆకాశం నారింజ రంగులో ఉంది. పక్షులు ఇంటికి వెళ్తున్నాయి. అవును, నాకు చాలా ఆకలిగా ఉంది. ఈరోజు ఏమి వంట చేస్తామన్వి? రుచిగా ఏదైనా ఉంటే బాగుంటుంది. అందరికీ కూరగాయల సూప్ తయారు చేద్దాం. ఇదేమిటి? అయ్యో, గ్యాస్ అయిపోయింది. స్టోరేజ్లో ఇంకో సిలిండర్ ఉందో లేదో చూసేద్దాం. నేను అన్ని చోట్ల చూశాను. అది చాలా పెద్ద సమస్య. గ్యాస్ లేకపోతే గ్రామంలో ఎలా వంట చేస్తారు? ఇది మన సమస్య మాత్రమే కాదు, మొత్తం గ్రామ సమస్య. మనకింకో మార్గం కనుక్కోవాలి. అవును అన్విటెడ్డి, మనం కనుక్కోవాలి. ఇప్పటికైనా ఇండక్షన్ కుక్కర్ ఉపయోగించొచ్చు. అవును, విద్యుత్తో వంట చేయొచ్చు. కొన్ని రోజులు ఇది ఉపయోగిద్దాం. అవును, మంచి ఐడియా. అలాగే, నేను సహాయం చేస్తాను. అన్వి, ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇది మన విద్యుత్ బిల్ చాలా ఎక్కువైంది. ఇంత ఎక్కువ బిల్? ప్రతిరోజు ఇండక్షన్ కుక్కర్ వాడటం వల్లే. గ్యాస్ లేదు, విద్యుత్ బిల్ పెరుగుతోంది. ఇంకో పరిష్కారం కావాలి. ఏమిటి స్వర? ఫార్మ్లలో చెత్త మరియు ఆవు పేడతో బయోగ్యాస్ తయారు చేస్తారు. బయోగ్యాస్? అది చాలా ఆసక్తికరంగా ఉంది. అది మంచి ఆలోచన. అలా చేస్తే గ్యాస్ సిలిండర్ అవసరం ఉండదు. అవును, అది చాలా మంచిది. అవును, బాగుంది. కొంది మరి వెంటనే ప్రారంభిద్దాం. మొదట ఆవు పేడ, కూరగాయల చెత్త మరియు ఆకులు సేకరించాలి. వాటిని నీటితో కలిపి బ్యారెల్లో వేయాలి. తర్వాత బ్యారెల్ను బాగా మూసి పైపులను కనెక్ట్ చేసి కొంతకాలం వేచి చూడాలి కదా. అవును, కొద్ది రోజుల తర్వాత గ్యాస్ తయారవుతుంది. త్వరగా అయితే బాగుంటుంది. ఆ శబ్దం వినిపించిందా? అవును, అది బయోగ్యాస్. స్టవ్ కు పైప్ కలిపి చూద్దాం. పని చేసింది. బయోగ్యాస్ వెలిగింది. మన గ్రామం ఇప్పుడు తన సొంత గ్యాస్ తో వంట చేయగలదు. అవును, ఇది చాలా గొప్ప విషయం. అవును, మన గ్రామం చాలా ముందుకు వెళ్తోంది. అన్విటెడ్డి, మంట బాగా వెలిగింది. అవును, కూరగాయలు మరుగుతున్నాయి. ఇప్పుడు కదిపితే రుచిగా ఉంటుంది. అందరికీ భోజనం తయారు. మీరు కూడా ప్రయత్నించండి మిత్రులారా. Thanks for watching. Please like, share, and subscribe my channel.